27 కింద మీరు ముందుకు పోమని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ నేను ఎంటర్ అయిందే సింగ్ నగర్. అక్కడ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి డీజీ సిఎస్ అందరిని రమ్మని ఆ రోజు రాత్రి నేను అమిత్ షాతో మాట్లాడాను, ప్రధానమంత్రితో మాట్లాడాను, కేంద్రంలో ఉండే హోమ్ సెక్రటరీతో మాట్లాడాను. బై మార్నింగ్ రాత్రికి రాత్రి 6 ఎన్డీఆర్ఎఫ్ టీములు, 40 పవర్ బోట్లు, హెలికాప్టర్లు అన్ని తెప్పించాం. ఎక్కడో లూధియానాలో ఉంటే అక్కడి నుంచి బై ఎయిర్ లిఫ్ట్ చేశారు. అన్ని ప్రయత్నాలు చేసి ఆ రోజు మీరు చూస్తే ఇవన్నీ చేసిన తర్వాత కూడా డ్రోన్స్ అయితే ఒక 150 డ్రోన్స్ వాడాం. ఎప్పటికప్పుడు ఇవన్నీ సమాయత్తం చేయడమే కాకుండా ఆ సమాయత్తం చేసి అన్ని ప్రయత్నాలు చేసి ముందుకెళ్ళి గండ్లు పూడ్చాం. కిందికి నీళ్లు పోవడానికి అవన్నీ క్లియర్ చేశాం. ఎప్పుడు కూడా చేయలేదు ఫైర్ ఇంజిన్లు ఉపయోగించాం. ఫోన్లుంటే ఐవీఆర్ఎస్ మెసేజ్లు లేకుంటే మనుషులు పంపించే సమాచారం కూడా తెప్పించుకొని ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెప్పించాం. ఈ విధంగా వీధి తిరిగాం. నేనైతే ఒకటికి 4 సార్లు రోజుల వారీగా కూడా తిరిగాను. ఎక్కడైతే డేంజరస్ ఏరియాస్ ఉన్నాయో, క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో అనేక సార్లు తిరిగాను. మంత్రులను తిరిగారు. దీంతో చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం. రెండోది మనోధైర్యాన్ని నింపగలిగాం. ఓసారి డిప్రెస్ అయిపోతా ఉంటాం. ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు అనుకుంటే మనిషి ఆలోచన వేరేగా ఉంటుంది. కాదు మేము ఉన్నాం అని మేము మనోధైర్యాన్ని ఇచ్చాం. ఎక్కడికెక్కడ ముందుకు పోయి ఇవన్నీ చేశాం. అయితే ఇక్కడ చేసిన ఆఫీసర్లు కానీ వినూత్నమైన కార్యక్రమాలు, డ్రోన్స్ ఉపయోగించడం, ఫైర్ ఇంజిన్స్ ఉపయోగించడం, 780 దగ్గర ప్రొక్లైన్స్ అని ఉపయోగించడం, 1-2 కాకుండా అన్నీ కూడా కొన్ని వేల మంది పనిచేశారు. వేల మంది పనిచేసి మీరు చూస్తే ఒక మ్యాచ్ బాక్స్ ఇస్తే 2,30,000 ఇచ్చాం. ఒక క్యాండిల్స్ 3,50,000 క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ బాటిల్స్ అయితే 1,14,00,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. మిల్క్ 37 లక్షల మిల్క్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 47 లక్షల బిస్కెట్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 5 లక్షల ఎగ్ కూడా, లాస్ట్లో పౌష్టికాహారం బాగాలేదంటే ఎగ్ కూడా ఇమ్మన్నాను. ఇలాంటివన్నీ చేసి దగ్గర 1,15,000 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ 10 రోజుల్లో. 1,15 lakhs 1,15,00,000 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వెజిటబుల్స్ కూడా 5,000 క్వింటాల్స్ వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ అయితే మామూలు ఇది కాదు, ఎన్ని ట్యాంకర్లు పెట్టాలి అన్ని పెట్టాం. మళ్ళీ వార్ ఫుటింగ్లో కనెక్షన్స్ కూడా ఇప్పించాం. సివిల్ సప్లైస్ కూడా 2,45,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఫైర్ డిపార్ట్మెంట్ అయితే నేను చెప్పాను దగ్గర 75,000 హౌసెస్ క్లీన్ చేశారు. నాట్ 1 or 2, 75,000 ఇండ్లు క్లీన్ చేసి దగ్గర 330 కిలోమీటర్ల రోడ్లన్నీ క్లీన్ చేశారు. ఇది ఒక మెమత్ ఎక్సర్సైజ్ కింద ఇది చేశాం. ఇంకొక పక్కన శానిటేషన్ అయితే దగ్గర 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ తీశాం. ఇది దగ్గర వెహికల్స్ కూడా మీరు చూస్తే 458 కిలోమీటర్లు ఎన్ని పూర్తి చేశారు. ఇంకొక పక్క మెడికల్ అయితే 2,03,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. విత్ ఇన్ రికార్డ్ టైం 2,50,000 కనెక్షన్స్
పునరుద్ధరించాం. 122 బోట్లు ఉపయోగించాం. 150 డ్రోన్స్ చెప్పాను. 1,25,000 మందికి ఫుడ్ పాకెట్స్ ఇవ్వగలిగాం. ఈ అనుభవంతో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఇలాంటి వరదలు పోగలిగితే నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్ని ఆటోమేటిక్గా వాళ్ళ బిల్డింగ్ మీదకి పంపించేస్తాం. ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఒక న్యూ ఇన్నోవేషన్కి దారితీసింది. కనీసం ఫుడ్, వాటరు, మెడిసిన్ ఎవరికి కావాలన్నా మనం పంపించే పరిస్థితి వస్తుంది. దట్ ఆల్సో విల్ డూ ఇట్. 47 డెత్తులు జరిగాయి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను చాలాసార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్గా నేరుగా తీసిపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్ళి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం కానీ సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈరోజు రిలీజ్ చేసాం. ఇంకా కొంత, కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, 5 పాలకులు చేసినటువంటి దోపిడీ కానీ, విధ్వంసం కానీ, ఖజానా కాడే చూసిన తర్వాత ముందుకు వచ్చే పరిస్థితి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. హుద్హుద్, తిత్లీ దానికంటే కూడా ఇది బెటర్. ఇది ఇచ్చాం. జీవో నెంబర్ 12 రిలీజ్ చేశాం. 16 జిల్లాలు జీవో నెంబర్ 12 రిలీజ్ చేశాం. 16 జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి. 16 జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ రిలీఫ్లో మీరు చూస్తే మొత్తం జరిగినది మీరు చూసినప్పుడు 905 గ్రామాలు, 227 మండలాలు, 16 జిల్లాలు, బాధితులు రఫ్గా 12 లక్షల మంది. అందులో నష్టం జరిగి నష్టపరిహారం ఇచ్చేది 4 లక్షల మంది. ఇంకొక పక్కన
మొత్తం ఈ సీక్వెన్స్ లో చనిపోయిన వాళ్ళు 74, ముందు చెప్పింది ఇక్కడ చనిపోయిన వాళ్ళు మొత్తం చనిపోయిన వాళ్ళు 74, 5 లక్షల మంది వారికి ఇచ్చాం. చనిపోయిన పశు సంపద 1562. రాష్ట్రం మొత్తం మునిగిన ఇండ్లు 1,18,070. పరిహారం 215 కోట్లు. విజయవాడ మొత్తం ముంపు నివాసాలు 78,558. పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు 64,799. అదే మరి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండ్లకు 25,000 రూపాయల చొప్పున ఇచ్చాం. 161 కోట్ల 99 లక్షలు. విజయవాడలో 1 ఆ పైన అంతస్తులు చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు. అందరికి కూడా 10,000 ఇచ్చాం. అవి 13,759. 13 కోట్ల 76 లక్షలు ఖర్చు అయింది. ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువులకు అన్నిటి కలిపి 6 కోట్ల 83 లక్షలు ఇచ్చాం. మొత్తం 44,402 ద్విచక్ర వాహనాలు 3,000 చొప్పున 13.32 కోట్లు ఆర్థిక సహాయం చేశాం. 4,348 ఆటోలకి 10,000 రూపాయల చొప్పున 4 కోట్ల 34 లక్షలు ఇచ్చాం. 1,243 తోపుడు బండ్లకి 20,000 చొప్పున 2 కోట్ల 48 లక్షలు ఇచ్చాం. 5,181 కిరాణా షాపులు, హోటల్స్, చిన్న హోటల్స్ 25,000 చొప్పున 12 కోట్ల 97 లక్షలు ఇచ్చాం. 2,500 స్మాల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు 1,00,000 రూపాయలు వాళ్ళకి అందరికి కూడా 50,000 చొప్పున 12 కోట్ల 50 లక్షలు ఇచ్చాం. 469 పరిశ్రమలకి 1,00,000 చొప్పున నష్టం జరిగిందని బట్టి 12 కోట్ల 50 లక్షలు ఇచ్చాం. దెబ్బతిన్న 469 పరిశ్రమలకు 1,00,000 చొప్పున 4 కోట్ల 69 లక్షలు ఇచ్చాం. 197 పెద్ద పరిశ్రమలకు 1,50,000 రూపాయల చొప్పున 2 కోట్ల 95 లక్షల రూపాయలు ఇచ్చాం. పంట నష్టం మొత్తం 1,12,345 హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలకు 278 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన 9,236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటకు నష్టపరిహారం 32 కోట్ల 67 లక్షలు ఇస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా టౌన్స్ లో పెద్దగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, తూతూ మంత్రంగా ఉండేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లు పూర్తిగా పోతే 11,000 ఇమ్మన్నారు. ఈరోజు 25,000 ఇచ్చాం. మొదటి అంతస్తు అవన్నీ ఏదైనా ఉంటే పని పోతే ఒక 5,000 ఇమ్మనేవాళ్ళు, అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు, 2,000 ఇచ్చేవాళ్ళు. పోయిన గవర్నమెంట్ అయితే క్యాంప్ పెడితే అక్కడికి వస్తే ఒక 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ 25 కేజీలు ప్యాకేజీ కాకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చాం. కిరాణా కొట్లు, రెస్టారెంట్లు 25,000 ఇచ్చాం. ఇది ఇంతకుముందు నామ్సో కూడా లేదు. చిన్న పరిశ్రమలు కూడా నామ్సలో లేదు. 50,000 ఇచ్చా. 40 లక్షల లోపల నష్టపోతే, 40 లక్షల నుంచి 1,50,00,000 నష్టపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాం. 1,50,00,000 కంటే ఎక్కువ నష్టపోతే 1,50,000 రూపాయల చొప్పున అందరికీ చేశాం. అదే మరి 3 వీలర్ 3,000 రూపాయల చొప్పున అందరికీ ఇచ్చాం. ఆటో అది లేదు ఇంత మునుపు అయితే. ఆటో అయితే 5,000 రూపాయలు, దాన్ని 10,000 రూపాయలు ఇచ్చాం. తోపుడు బండికి 5,000 ఉంటే 20,000 ఇచ్చాం. చేతి వృత్తులు, చేనేత వాళ్ళకి 10,000 ఉంటే 25,000 ఇచ్చాం. చేతి వృత్తుల ముడి సరుకు 5,000 ఉంటే 10,000 రూపాయలు ఇచ్చాం. వరి 10,000 నుంచి నేను 20,000 చేశాను. ఆ మధ్యకాలంలో వీళ్ళు వచ్చి రివర్స్ చేసి 16,000 చేశారు. ఇప్పుడు 25,000 రూపాయలు చేశాం. ఒకటేసారి 16,000 నుంచి 25,000 చేశాం. ఇంకో పక్కన పత్తి 15,000 ఉంటే 25,000, మొక్కజొన్న 12,500 ఉంటే 15,000, మిరప, పసుపు 15,000 అంటే 35,000, అరటి 25,000 అంటే 35,000, పట్టు పరిశ్రమకు 35,000, ఆవులు గేదెలు చనిపోతే 50,000,
గొర్రె మేక చనిపోతే 7,500, పశువుల షెడ్ చనిపోతే 5,000, కడాన కోడి చనిపోయినా 1,000 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం. ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం, అన్ని విధాలా చేశాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం. ఒక డ్రోన్స్ను ఉపయోగించడం అది ఒక వినూత్నమైన ప్రయోగం, ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ కానీ ఊర్లో ఉండే గార్బేజ్ కానీ ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి ఇమీడియట్గా ఒక 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ని 10 రోజులు లిఫ్ట్ చేశామంటే, అదే మరి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రైన్స్ అన్ని కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్లని కింద తీసుకుపోయామంటే, ఒక పక్క నారాయణ 24 గంటల ఏవైతే ఫైర్ ఇంజిన్స్ పెట్టి సెల్లార్స్ లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం 500 మందిని ఇక్కడ మనుషులను పెట్టి ప్లంబర్ కావాలన్నా, కార్పెంటర్ కావాలన్నా, ఎవరు స్కిల్డ్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి దగ్గర 5,900 కంప్లైంట్స్ని పూర్తి చేశాం. ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దాన్ని ఒక కల్చర్ కింద ఓబరైజేషన్లో ఈ వాళ్ళకి కావలసిన స్కిల్డ్ అంటే ముఖ్యంగా ఇంటి మెకానిక్స్ కానీ, కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేకపోతే ఏదైనా కానీ వీళ్ళందరినీ పంపించే పరిస్థితికి వచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు పిలిపించి 50% స్పేర్ పార్ట్స్ వాళ్లే పెట్టుకొని 100% ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని వాళ్లే చేసి మొత్తం కలిసి 5,068 కన్జ్యూమర్స్కి పూర్తి చేశారు. ఒక 700 ఉన్నాయి. 30th డెడ్ లైన్ ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఒకవేళ మీరు రిపేర్ చేయలేకపోతే లేట్ అయితే అది మీరు తీసుకొని కొత్తది వాళ్ళకి ఇమ్మని చెప్పాను. అంటే ఆ స్పిరిట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏవైతే స్టవ్లు మొత్తం గ్యాస్ కంపెనీస్ అన్ని పిలిపించి 14,000 గ్యాస్ స్టవ్స్ అన్ని రిపేర్లు చేపించాం. ఇది కూడా ఒక 13,773 చేపించగలిగాం. ఇది కూడా కంప్లీట్ చేశాం. అంటే సర్వీసెస్లో ఎప్పుడు ఎవ్వరూ ఊహించిన విధంగా సర్వీస్ అన్ని చేశాం.